మీ అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆదివారపు ఆరాధనే కాకుండా శిల్వ ధ్యానములలో మనము కంటిన్యూగా 40 days 22 తారీఖు ఫిబ్రవరి నుండి 2వ తారీఖు ఏప్రిల్ వరకు, అంటే గుడ్ ఫ్రైడే రోజు వరకు కూడా మనం కంటిన్యూగా 40 days శిల్వ ధ్యానములు నిర్వహించుచున్నాము. వస్తున్నారు అనేక మంది. మీరు కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క సిలువలో చేసినటువంటి దేవుడు చేసిన పుణ్యకార్యం ఏమున్నదో దానిని క్లుప్తంగా తెలుసుకోవడానికి దేవుడు మనకు కృప చూపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఆరాధనతో పాటు ఈ యొక్క సిలువ ధ్యానంలో దేవుడు మన కొరకు ఏమి చేసి ముగించినాడు అనే కొన్ని వాక్యానుసారమైనటువంటి మర్మములను, ఆ వాక్యానుసారమైనటువంటి విషయాలను మనము నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనము ఒక వాక్య భాగం చదువుకొని మనము ముందుకు సాగుదాం. ఈ దినము మనము ఒక్క వాక్య భాగం ద్వారా మనము దాని సారాంశాన్ని కనుక్కొని ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు. 2 Corinthians 10th chapter 3 and 4 verses 4 and 5. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబరచునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం విత్తబడుచుండగా తన మంచి నేలన పడిన విత్తనము వలె నూరంతలుగా ఫలించులాగా మీ సహాయమును దయచేయండి. అడ్డగించే ప్రతి విధమైనటువంటి హిండరెన్స్, వాట్ ఎవర్ ద డీమన్స్, in the mighty name of Jesus, I bind them, I cast them out in the name of Jesus. మీ వాక్యము ఫలించి వారి హృదయాలలో విస్తారముగా నాయన వృద్ధి పొందుటకు కృప చూపించి మీరే మీ స్వరమును వినిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ 4వ వచనంలో ప్రభు చెప్తున్నాడు యుద్ధోపకరణముల గురించి. ఇక్కడ శరీర సంబంధమైన యుద్ధమును గురించి పౌలు భక్తుడు చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన యుద్ధంలో ఆరితేరిన వాడు. 4,000 మంది సైనికులను తీసుకొని దేవుని విశ్వసించిన వారిని హింసించడానికి బయలుదేరినటువంటి యోధుడు ఆయన. హీజ్ అ వారియర్, హీజ్ అ చీఫ్ ఆఫ్ 4,000 members. ఆ 4,000 మందిని తీసుకుని ఆయన హింసించేవాడు. యుద్ధమును గురించినటువంటి అన్నీ కూడా తెలుసు. అందుకనే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధముల గురించి చెప్తున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన యుద్ధములో ఏ ఆయుధం ఉంటుంది? శరీర సంబంధమైన ఆయుధము కాదు. మనకు కనబడుతున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి సైనికులకు ఉండే ఆయుధాలు మనం చూస్తాం, కానీ మనం శరీరానుసారంగా పోరాడడం లేదు. కాబట్టి అందుకనేమంటాడు, మనము శరీర ప్రకారము యుద్ధం చేయం, శరీరంతో యుద్ధం చేయం. ఓకే, మన యుద్ధము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన యుద్ధములో దేవుడు మనకు అనుగ్రహించే ఆయుధాలు ఉన్నాయి. ఓకే, మన శత్రువు ఎలాంటి వాడు? అపవాది, అబద్ధికుడు, గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరు బలహీనంగా కనబడితే వారిని మృంగి వేద్దామని చూస్తున్నాడు. వారిని ఎదుర్కోవాలంటే శారీరక సంబంధమైన ఏ విధ ఆయుధము పనిచేయదు. అందుకని ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను ప్రభువు మనకు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనకు అనేకంగా దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క ఆయుధాలతో మనము అపవాదిని ఎదిరించాలి. అందుకనే యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించితే అప్పుడు మాత్రమే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి మనం గమనించాలి, మనకు కొన్ని యుద్ధోపకరణములు ఇచ్చినాడు ప్రభువు. వాటిని మనం అనుసరించి యుద్ధము చేయాలి. హల్లెలూయా. యుద్ధంలో అనేకమైనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, యుద్ధము పాత నిబంధన కాలంలో చూసినట్లయితే కేవలము వెలుగు సూర్యుడు ఉన్నంత వరకే యుద్ధము చేయాలి.
అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు అనేకంగా యుద్ధాలలో అన్ని మార్పులు చేర్పులు అన్ని ఉల్టా పల్టా అయిపోయి ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు యుద్ధం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బయో వార్ కానీ లేకపోతే కెమికల్ వార్ కానీ కావద్దు అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, అగ్రిమెంట్లు చేస్తున్నాయి. కొంతమంది కానీ వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు? దే వాంట్ టు అటాక్ బై దట్ కెమికల్ వార్. కెమికల్ వార్ ఏం కనబడదు, గాల్లో ఏం కనబడదు, మనుషులను మొత్తము నాశనం చేసేస్తుంది. ఈ పొల్యూషన్ నేచర్ని అంతా కూడా నాశనం చేస్తుంది. కాబట్టి అలాంటి వాటిని కాకుండా వారు కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారా కానీ అవన్నీ పోతాయి. అందుకనే మనము మన యుద్ధోపకరణంలో ఆత్మ సంబంధమైనవి కాబట్టి మన శత్రువు అయినటువంటి అపవాదిని ఎదుర్కోవడానికి మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం ఆ ఆయుధాలు ఎంత శక్తివంతమైనవి అంటే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇక్కడ 5వ వచనం, శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములు ఉన్నాయండి. దేవుని ఎదుట పెద్ద కోట గోడలు ఉన్నాయి. రాజులు నిర్మించుకునే కోట గోడలు ఉంటాయి గారు, వారి రక్షణగా వారి చుట్టూ, వారి దేశం చుట్టూ, వారి ఒక ఇంటి చుట్టూ, రాజ్యం చుట్టూ కోట గోడలను కడతారు. ఆ కోట గోడలను దాటేసి ఎవరు శత్రువులు ముందుకు రాలేరు. శత్రు దుర్భేద్యంగా వాటిని నిర్మిస్తారు. వాటిని దాటుకొని రాలేరు కాబట్టి వాటిని నిర్మిస్తారు. అలాంటి దేవుని ఎదుట ఉన్నటువంటి దుర్గములను కూడా కూలద్రోయినటువంటి బలమైన ఆయుధాలను మనకిచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆ ఆయుధాలను మనము పొందుకోవాలి, తీసుకోవాలి, తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క దుర్గములను పడద్రోయిలంత బలము కలిగిన ఆయుధాలను దేవుడు మనకిచ్చి ఏం చేస్తున్నాడంటే అపవాదిని ఎదురించుడి. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ యుద్ధం అంతా కూడా ఎక్కడ జరుగుతున్నదంటే మైండ్లోనే జరుగుతుంది. నేను ఈ యొక్క శిల్వ ధ్యానాలలో ఒక సిరీస్ లాగా ధ్యానించుచూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మానవుడిని దేవుడు 3 భాగాలుగా విభాగించినాడు. ఒకటి శరీరము, రెండవది హృదయము, మూడవది ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. శరీరము మంటితో నిర్మింపబడినది, మన్నైనది, తిరిగి వెనకటి వలె మంటికి చేరుతుంది. కానీ దేవుని ఆత్మ ఏదైతే ఉన్నదో అది దేవుని దగ్గరకు వెళ్తుంది. కానీ మన ఆత్మ, మన హృదయం ఎక్కడికి వెళ్తుంది? వేర్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ అవర్ సోల్? మన హృదయం యొక్క డెస్టినీ ఎక్కడ ఉన్నది? ఆ హృదయాన్ని కరప్ట్ చేయాలన్నదే సాతాను యొక్క పన్నాగమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పన్నాగాలన్నింటి నుంచి తప్పించుకోవాలంటే, సాతాను వేసిన అడ్డుగోడలన్నిటిని కూడా మనము కూల్చివేయాలంటే మనం ఫస్ట్ ఏం కావాలి? తెలియాలి. నీకేమి జరుగుతుందో తెలియాలంటే ఏం కావాలి? నీకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమి ఇన్ఫర్మేషన్? రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, రాంగ్ డాక్ట్రిన్ కాదు, రైట్ డాక్ట్రిన్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏం చెప్తున్నది దేవుడు, ఏం చెప్తున్నాడు, దాని ప్రకారం మనం గమనించి గ్రహించి తెలుసుకోవడమే కాకుండా తెలిసిన తర్వాత వీ హ్యావ్ టు రియాక్ట్. దానికి వ్యతిరేకంగా నా జీవితంలో ఈ యొక్క అడ్డుగోడ ఉన్నది, ఈ అడ్డుగోడను ఎలాగైనా నేను కూలద్రోయాలి, దాటుకొని వెళ్ళాలనో, లేకపోతే కింద నుంచి మళ్ళీ అండర్ బ్రిడ్జ్ లాగా వెళ్ళాలనో, లేకపోతే ఫ్లై ఓవర్ లాగా వెళ్ళాలని ప్రయత్నం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే 34వ కీర్తనలో ఉన్నది, మీ శ్రమలన్నిటిలో నుండి ప్రభువు నడిపిస్తాడు. శ్రమలను తప్పించి నడిపించాడు, శ్రమల పై నుంచి నడిపించాడు, శ్రమల కింద నుంచి నడిపించాడు. యూ హ్యావ్ టు వాక్ ఆన్ దట్ ట్రయల్స్. తప్పకుండా నువ్వు ఆ శ్రమల గుండి వెళ్ళాల్సింది. ఎందుకు అనంటే ఆ శ్రమల ద్వారా నీకు దేవుడు అనేకమైన పాఠాలను నేర్పిస్తాడు. ఆ శ్రమ ఇంకా ఎప్పుడు నీ జీవితంలో ఏ సమయంలో వచ్చినా దానికి నువ్వు లొంగవు, అది నీ కాళ్ళ కింద ఉంచాలన్నది దేవుని చిత్తం. హల్లెలూయా. ఆ శ్రమ నుంచి తప్పించుకొని పోతే అది నీ వెంబడి పడుతుంది. ఇట్ ఫాలోస్ యూ. ఎప్పుడైతే నువ్వు దాన్ని అధిగమిస్తావో, నువ్వు దాన్ని ఓవర్కమ్ చేస్తావో, దాన్ని జయిస్తావో, అది నీ కాళ్ళ కింద ఉంటుంది. అప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు దానికి భయపడకుండా దాన్ని ఎదిరించగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ శ్రమలన్నిటిలో నుండి, బాధలన్నిటిలో నుండి, ఇబ్బందులన్నిటిలో నుండి నడిపిస్తాడు దేవుడు. నడిపించి నిన్ను మోర్ దెన్ కాంకరర్గా చేయాలన్నది దేవుని సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఎవరండి? దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనమందరము దేవుని పిల్లలము. దేవుని పిల్లలము దేవుని పోలే నడుచుకోవాలి. దేవుడు భయపడ్డాడు ఎక్కడన్నా? సెట్ బ్యాక్ అయినాడు ఎక్కడన్నా? మనము మనసు మారి రూపాంతరం పొంది క్రీస్తును పోలి నడుచుకోవాలంట.
భయపడేవాడు క్రీస్తుని పోలి నడుచుకున్నట కాదు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే ఆయనను పోలి నడుచుకునే క్రమములో మనము ఆయన యొక్క గుణగణములన్నింటిని కూడా మనము అలవరించుకొని ఆ శక్తిని పొందుకొని ముందుకు పోవాలి. పాస్టర్ గారు మేము అంత చేయలేము అది అంటే, చెయ్యడానికే, మనల్ని బలపరచడానికి, మనల్ని నేర్పించడానికి, మనల్ని శక్తితో నింపడానికే పరలోకమందు ఉన్నటువంటి దేవునికి యేసు ప్రభు మొర్ర పెట్టినాడు. ఏమని? యోహాను సువార్త 14:16 చూడమ్మా. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించను. ఇక్కడ చూడండి, సత్యస్వరూపి అయిన ఒక ఆత్మను మీ యొద్దకు పంపించడానికి, ఎల్లప్పుడు ఆయన మీ యొద్ద ఉండడానికి నేను ప్రార్థన చేస్తున్నానని యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని విడిచిపెట్టి ఉండడు. ఎందుకంటే నీ సమస్యలు నిన్ను వదిలిపెట్టిపోడు. నువ్వు దేవుని వదిలిపెట్టిపోతావు కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. కాబట్టి ఆ దేవుని సహాయంను మనం కోరాలి. ఆయన ఎవరు? త్రిత్వములో ఒకడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ త్రిత్వములో ఉన్న ఒక పరిశుద్ధాత్మ దేవుని మనలోనికి పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హౌ పవర్ఫుల్ యు ఆర్. హల్లెలూయా. హౌ బ్లెస్డ్ యు ఆర్. మనం ఎంత దీవింపబడిన వారు, ఆశీర్వదింపబడిన వారం. ఆ సమస్యను చూసినప్పుడు మనము పారిపోతున్నాం, భయపడిపోతున్నాం, కలవరపడిపోతున్నాం, జంకుతున్నాం, వణుకుతున్నాం, కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం, విస్మయం అవుతున్నాం. ఎందుకు నాకు ఈ సమస్యలు అని చెప్పేసి అంటున్నాం తప్ప ప్రభువు సహాయం అడగట్లేదు. హల్లెలూయా. ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనతో ఉన్న దేవుడు మనకున్నటువంటి సమస్యలో మనల్ని బలపరుస్తాడు. ఆ సమస్య నుండి పారిపోకుండా నీకు ధైర్యం ఇస్తాడు. ఆ సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. మీకు ఒక మాట చెప్తాను వల్లిగా. ఈ ప్రపంచంలో పరిష్కారము కాని సమస్య ఏదైనా ఉన్నదండి? పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందా? ఏది లేదు. ఎవరికైనా ఒకరికి ఒక సొల్యూషన్ దొరికిందంటే అది అందరికీ అప్లికబుల్ అవుతుంది. మరి నువ్వెందుకు పొందుకోవట్లేదు? ఆ సమస్యకు ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు కలవరపడుతున్నాం? ఎందుకు కృంగిపోతున్నాం? ఏమి భయపడని అవసరం. అందుకే 365 సార్లు ప్రభు చెప్తున్నాడు, భయపడకుడి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ యొక్క సాతాను మన జీవితములలో ఈ యొక్క హృదయమును నశింపచేస్తుంది. హృదయము ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి కలది. సాతాను ఏం చేస్తుందంటే నీ ఆత్మను ఏమి చేయలేదండి. ఓకే, నేను మీకు దయచేసి ఒక చిన్న గ్రాఫ్ చేశాను. హల్లెలూయా. ఇది 3 సర్కిల్గా ఉంది. పైన ఔటర్ రింగ్ వచ్చేసి మన బాడీ, ఈ మధ్యలో రింగ్ వచ్చేసి హృదయం, లోపల ఉన్నది ఇన్నర్ సర్కిల్ వచ్చేసి స్పిరిట్. ఈ యొక్క స్పిరిట్ లోపల ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరి హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి సాతాను ఎట్టి పరిస్థితులు ఏమీ చేయలేడు. హల్లెలూయా. ఏమి చేయాలి? అసలు కెనాట్ బి టచ్ అన్నట్టు. ముట్టడం కూడా ముట్టలేడు. కానీ నీ హృదయాన్ని కరప్ట్ చేయగలడు. హల్లెలూయా. నీ హృదయం మధ్యలో ఉన్నది నీ హృదయాన్ని టచ్ చేయగలడు. నీ హృదయాన్ని మార్చివేయగలడు. ఈ హృదయంలో నుండి అనేకంగా అవుతుంది. అందుకనే ఇర్మియా భక్తుడు చాలా స్పష్టంగా 17వ అధ్యాయము 10వ వచనంలో, హృదయము ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దీన్ని మొత్తము వ్యాధితో నింపేసి ఏం చేస్తుందంటే నీ శరీరాన్ని నశింపచేస్తుంది. హల్లెలూయా. సిక్నెసెస్ అని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయ ఆలోచనల నుంచి వెళ్ళి, మనం చేసిన పొరపాట్ల నుంచి వెళ్ళి సాతాను మనల్ని ప్రలోభ పెడుతుంది. హల్లెలూయా. అపవాది వచ్చింది సర్పం రూపంలో, ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి ఏం చేసింది? దేవుడు చెప్పిన మాటను మార్చివేసింది. దేవుడు నువ్వు ఈ యొక్క చెట్టు యొక్క ఫలమును తింటే, పండును తింటే నిశ్చయంగా చచ్చెదవు అని చెప్పి దేవుడు నిశ్చయంగా చెప్పినాడు. తినవద్దని చెప్పినాడు. కానీ వచ్చి నువ్వు తింటే చావనే చావవు అని చేసింది, మోసం చేసింది.
దేవునికి మహిమ కలుగును గాక. ఆ మోసానికి గురి అయిపోయి వారు పడిపోయినారు, దేవునికి దూరం అయిపోయినారు. దేవునికి దూరం అయిపోయిన తర్వాత దేవుడు ఏమీ వదిలిపెట్టలేదు, కానీ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి లోక పాపమునంతా ఆయన మీద మోపి పాపమునకు శిక్ష విధించి నిన్ను నన్ను మనందరినీ కూడా విమోచించి నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మను మనలో ఉంచినాడు, పరిశుద్ధాత్మను మన లోపల ఉంచినాడు. ఆ పరిశుద్ధాత్మ నీకు చెప్తా ఉంటుంది ఏది తప్పు, ఏది పొరపాటు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు. వాట్ ఎవర్ దట్ హీ రివీల్స్ ఎవ్రీథింగ్. సమ్ టైమ్స్ మనము దాన్ని వినకుండా అబద్ధాల చేత మనల్ని మోసపరుస్తుంది. సాతాను దగ్గర ఉన్నటువంటి 2 ఆయుధాలు, దేవుడు మొత్తం అన్ని ఆయుధాలను తొలగించి వేసినాడు, కానీ 2 ఆయుధాలు సాతాను క్రియేట్ చేసడం అది నేచర్, దాని నేచర్ అది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే అపవాది అని సాతానుకు పేరే ఉన్నది. అపవాది అని, అబద్ధికుడని, అబద్ధమునకు జనకుడట. అంటే అబద్ధాలకు తండ్రి వాడు. వాడి నోటి నుండి ఏమే వస్తాయి? అబద్ధాలు వస్తాయి. అంటే లయర్, అబద్ధముతో నిన్ను మోసం చేస్తాడు. వాని దగ్గర ఉన్న మొట్టమొదటి ఆయుధం ఏంటిది? అబద్ధము. అబద్ధమునకు మనము ఆకర్షితులము కాకూడదు. అలాగే మోసం చేస్తుంది, నిన్ను మోసం చేసి, నిన్ను వంచి, నిన్ను దేవునికి దూరము చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన హృదయాన్ని మనము శుభ్రంగా ఉంచుకోవాలని నీతిమంతులుగా ప్రభు మనల్ని చేశాడు. ఒకసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు ఈ శరీరమునకు, మన హృదయమునకు ఉన్నటువంటి ఆత్మకున్న కల్మషం అంతా కూడా తొలగించి వేసి ఏం చేసినాడు? మనము దాన్ని భద్రపరచుకోవాలి, పదిలపరచుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో ఇవి 3 చాలా ఇంపార్టెంట్గా మనము కాపాడుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. మొదటి తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడండి. హీ క్లెన్స్ ఎవ్రీథింగ్ 100%. దేనిని చదవమా? ఇక్కడ చూడండి, మీరు గమనించండి. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడును గాక. మనం కాపాడుకోవాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేనిని? మన జీవమును. మన జీవనం అంటే ప్రాణం, సోల్, అలాగే ఆత్మను, అలాగే శరీరం. ఆ శరీరం ఏమవుతుంది లే అని చెప్పేసి శరీరాన్ని వదిలిపెట్టడం కాదు. శరీరాన్ని కాపాడుకోవాలి, జీవం మన ప్రాణాన్ని కాపాడుకోవాలి, అలాగే ఆత్మను కూడా ప్రభు ఎదుట నిందారహితముగా మనము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ యొక్క ఆత్మను చెరిపివేయాలన్నదే సాతాను యొక్క పన్నాగం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాతాను పన్నాగాలన్నీ కూడా మనము తెలిసి ఉండాలి. అందుకనే మనము అపవాది యొక్క క్రియలను ఎరిగి ఉండాలి. ఎరిగి లేకపోతే ఏమవుతుంది? మనం మోసపోతాం. మనల్ని మోసపరచాలని అనేకమైనటువంటి ఆకర్షణలకు లోను చేసి మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి మనం ఏమాత్రం కూడా మోసపోకుండా దేవుని యొక్క సహాయం అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి దేవుని కృప మనకు తోడుగా ఉన్నది. దేవుని ఎదుట ఉన్న దుర్గంలోనే కూలద్రోయిలంత శక్తిని మనకి ఇచ్చినాడు దేవుడు. బలముని ఇచ్చినాడు, ఆయుధములను ఇచ్చినాడు. వాటితో అపవాది క్రియలన్నీ లయము చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిన్నటి దినం నేను చెప్పినాను, మీకు ఒక సందర్భం చెప్తాను. ఒక దురాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చిన తర్వాత అది వచ్చినట్లే ఉండదు. అదొక ఆల్టర్, అంటే ఒక స్థలాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ హృదయంలో, మనిషి హృదయంలో ఒక స్థలమును ఏర్పరచుకుని ఆ స్థలములో కూర్చుంటుంది, ఆ స్థలములో పడుకుంటుంది, ఆ స్థలములో రెస్ట్ తీసుకుంటుంది. హల్లెలూయా. తీసుకొని దాని సమయం వచ్చినప్పుడు దానికి కావాల్సిన వాటిని అన్నిటినీ ఆ యొక్క హృదయంలో ఉండి అది దాన్ని నెరవేర్చుకుంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది అనేకమైన క్రియలు చేస్తుంది. క్రియలు చేసి ఏం చేస్తుంది? ఆ హృదయాన్ని చెరిపివేయాలని చూస్తూ ఉంటుంది. ఓకే, అయితే మీరు ఎవరైనా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ దైవ సేవకుడు మీకు చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఆ దురాత్మ వెళ్ళిపోతుంది, కానీ దాని ఆల్టర్, దాని యొక్క బలిపీఠం అక్కడే ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దాని బెడ్ అక్కడే ఉంటుంది, దాని రెస్టింగ్ ప్లేస్ అక్కడే ఉంటుంది, దాని పునాది అక్కడే ఉంటుంది.
ఉండి అది బయటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చేసి మళ్ళీ లోక సంబంధమైన విషయాలు వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఎందుకు? ఆ ప్లేస్ ఖాళీగా ఉన్నది కాబట్టి. మళ్ళీ వచ్చి మళ్ళీ నీకు అదే టార్మెంట్, అదే ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ అవుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. అలాగ ఉండకుండా మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా. ఓకే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు వంటలు వండుతారు కదా, వంట వండిన తర్వాత ఒక 3 రోజులు ఒక డేక్ష తోమకుండా అక్కడ పెట్టండి. ఏమొస్తాయి? దోమలు వస్తాయి, చీమలు వస్తాయి, అన్నీ వచ్చేసి దాని చుట్టూ తిరిగి మొత్తం వాసన ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారు? అప్పుడు వాసన వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తారు? దోమలను వెళ్ళగొడతారా, దాన్ని కడుగుతారా? దోమలను వెళ్ళగొట్టలేరు. ఏం చేస్తారు? దానిని కడుగుతారు. శుభ్రంగా ఉన్న స్థలములో, శుభ్రంగా ఉన్న పాత్రలో దోమలు వస్తాయా, క్రిములు వస్తాయా, కీటకాలు వస్తాయా, వాసన వస్తుందా? రావు. అవి రమ్మన్నా రావు. హల్లెలూయా. అందుకనే మన యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ను కొలాప్స్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసు ప్రభువు చాలా స్పష్టంగా నేను అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చినాను. హీ వాంట్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. దాని క్రియలను లయం చేయాలి. పాత నిబంధనల గ్రంథంలో చాలా చక్కగా చెప్తాడు ప్రభువు. ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క ఆ యొక్క విగ్రహారాధనకు సంబంధమైనటువంటి బలిపీఠములు అన్ని కూలద్రోయాలి, అన్నిటినీ కాల్చివేయాలి అని చెప్పేసి అంటాడు. ఎందుకు? అవి అక్కడ ఉంటే మళ్ళీ వెనకకు తిరిగి వస్తాయి. కాబట్టి దేవుడు అన్ని స్పష్టంగా రాపించి పెట్టినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క హృదయమును మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ యొక్క హృదయంలో ప్రభువే వచ్చి నివాసం చేయాలని కోరుతున్నాడండి. కానీ ఆ హృదయంలోనికి ప్రభువు రాకుండా నీ హృదయాన్ని కరప్ట్ చేయాలని, నీ హృదయాన్ని నాశనం చేయాలని, మోసకరంగా చేయాలని, దాన్ని వ్యాధితో నింపాలని సాతాను కోరుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రకటన గ్రంథంలో 3:20 అంటాడు, యేసుప్రభు ఎక్కడ నిలబడి తలుపు తట్టుచున్నాడు? మన హృదయం అనే ద్వారం యొద్ద నిలబడి తలుపు తట్టుచున్నాడు. వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ హార్ట్. మన హృదయం అనే ద్వారాన్ని తెరిచినప్పుడు ఆయన లోనికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మన హృదయంలో ఉన్నటువంటి మలినాన్నంతా, ఆ యొక్క క్రిమి కీటకాలు ఏవి రాకుండా, మళ్ళీ ఏ దురాత్మలు రాకుండా వాటిని శుభ్రంగా ఉంచుతాడు. శుభ్రంగా ఉంచడమే కాదు, ఆయనే నివాసము చేస్తాడు. హల్లెలూయా. ఆయనే నివాసం చేస్తాడు. ఆయన నివాసం చేసినప్పుడు ఇంకా అపవాదికి, దురాత్మలకు దేనికి కూడా అవకాశము ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో అపవాది మనల్ని మోసగించి మన యొక్క మైండ్లో స్ట్రాంగ్ హోల్స్ ఉంటుంది. ఈ వారం రోజులు కూడా ధ్యానించుచున్నాం. అపవాది ప్రతి ఒక్క వ్యక్తిలో మూడు రకాలుగా కార్యములు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇప్పుడు చెప్పినాను కదా, 3 భాగాలుగా శరీరము, హృదయము, ఆత్మ. ఈ హృదయమును 3 భాగాలుగా దేవుడు విభాగించినాడు. ఒకటి మైండ్, రెండవది విల్లు, మూడవది ఎమోషన్స్. ఈ మూడిటితో ఈ యొక్క హృదయం పనిచేస్తుంది. ఒకటి మైండ్, ఒకటి విల్, మూడవది ఎమోషన్స్. దేవునికి స్తోత్రం. ఈ మైండ్లో అబద్ధముల చేత సాతాను నిన్ను మోసం చేస్తుంది. ఎలా అంటే, నీ మైండ్లోనికి ఒక అబద్ధం తీసుకొచ్చి ఏం చేస్తుంది? వినేలాగున చేస్తుంది. అబద్ధమును నమ్మించి నిన్ను వినిపించి ఆ అబద్ధం చేత నీ మైండ్లో రోజుకొక ఇటుక చొప్పున మెల్లగా ఒక కోట గోడను కడుతుంది, ఒక దుర్గాన్ని కడుతుంది. ఎక్కడ? నీ మైండ్లో. నువ్వెవరు చెప్పిన వినవిగా. ఎందుకు? అదొక దుర్గమును, అదొక కోట గోడను, 4 కోట గోడలను కట్టేసి నిన్ను అందులో బంధించి వేసింది. అదే నిజం మనగా. ఇంకా దాని నిజం నుంచి వెళ్ళి బయటికి రాలేం. అలాగూ అనేకమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ను నిర్మిస్తుంది సాతాను మన మైండ్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్ని కూలద్రోయాలని పౌలు భక్తుడు 2 కొరింథీ 10:4-5 చాలా స్పష్టంగా తెలియజేసినాడు. అందుకే ఆ దుర్గములన్నీ, మన మైండ్లో ఉన్నటువంటి దుర్గములన్నీ కూలద్రోయాలి. అనేకమైనటువంటి మైండ్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్స్ ఉన్నాయి. ఈ స్ట్రాంగ్ హోల్స్ అన్ని కూడా కూలద్రోయాలి. కూలద్రోయకపోతే మనము దానిని ఎదిరించలేము. ఎందుకంటే నీ దీవెనలకు, ఆశీర్వాదములకు అవి అడ్డుగా వస్తాయి. హల్లెలూయా. ఏమి అడ్డుగా వస్తాయి అంటే, ఈ స్ట్రాంగ్ హోల్స్ వస్తాయి. అనేకమైనటువంటి ఈ యొక్క కోట గోడలను నిర్మించినటువంటి ఆ యొక్క బ్యారియర్స్ మనకు అడ్డుగా వస్తూ ఉంటాయి. అందుకనే మనము వాటిని కూలద్రోయాలి. హల్లెలూయా. మీ అందరికి తెలుసు, ఎరుకో కోట గోడలను దేవుడు ఎలాగో కూల్చివేసినాడు. నథింగ్ బట్ ఎరుకో గోడలు. అక్కడ ఎరుకో కోట గోడలేదు కదా, మన మైండ్లో కూడా అనేకమైనటువంటి ఎరుకో కోట గోడలు
ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 59 యెషయా 1వ వచనంలో చూస్తే, రక్షింప నేరకయ్యుండునట్లు నా హస్తము కురుచ కాలేదు, విననేరకయ్యుండునట్లు నా చెవులు మందగించలేదు. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క బ్లెస్సింగ్లకు అడ్డుగా ఉన్న ఏంటో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే మనం అనేకంగా దీవెనల కోసం, ఆశీర్వాదముల కోసం మనము ప్రార్థనలు చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. ఈ దీవెనలకు, ఆశీర్వాదములకు అడ్డుగా కొన్ని నిలిచి ఉన్నాయి. ఆ అడ్డు తొలగనంతసేపు మనకు ఆ దీవెనలు వస్తాయా? రావు. అడ్డు తొలగంది, నువ్వు రావు. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, ఎన్ని ఆఫర్లింగ్ ఇచ్చినా, ఏది చేసినా కూడా అవి రావు. ఎందుకంటే సింపుల్ స్ట్రాటజీ, ఏదైతే బ్లాకేజ్ ఉన్నదో, నీ దీవెనలకు, ఆశీర్వాదములకు నీకు మధ్యలో, దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డు గోడ ఏమున్నది అది తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ఏం చేయాలి? తెలుసుకొని ఊరికైనా ఉండకూడదు, తొలగించాలి. హల్లెలూయా. తొలగించినప్పుడు దేవుడిని దీవెనలు ఎప్పుడు ఆపడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా నేను చెప్పేది? మన దీవెనలకు, ఆశీర్వాదములకు అడ్డుగా ఏమున్నాయి అని చెప్పి మనము తెలుసుకోవాలి. మనకు తెలియనప్పుడు ప్రభువుని అడగాలి. ప్రభువా, నాకు బయలుపరచు ప్రభువా, రివీల్ మీ లార్డ్ అన్నప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. బయలుపరిచి దాన్ని మొత్తము బయలు చేసినప్పుడు మనము ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు ఆ యొక్క అడ్డుగోడలన్నీ కూడా తొలగించి వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవ్వరు దీవింపబడకూడదని దేవుడు ఎవ్వరిని సృష్టించలేదు. మనము దీవించడానికే మనల్ని, ఆశీర్వదించడానికే మనల్ని సృష్టించినాడు. నువ్వు దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోకపోతే ఫాల్ట్ దేవునిలో కాదు. దేవుడు ఎలా దీవించినాడు ఒకసారి నుండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెషియన్స్ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, ఇక్కడ చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును కాదండి, అనుగ్రహించును అంటే అది ఇంకా జరగబోయేది. కానీ ఇక్కడ ఏంది? అనుగ్రహించెను, ఆల్రెడీ ఇచ్చేశాడు. మనం వాటిని పొందుకోవాలి. పొందుకోకుండా అడ్డగించేదే అపవాది, సాతాను, మన శత్రువు. కాబట్టి అడ్డుగోడలు ఏమున్నాయి మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే మనల్ని ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలిచినాడు. కాబట్టి మనం తప్పకుండా ఆశీర్వదింపబడాలి. దేవుడు ఒక దీవెన నీకు ఇచ్చినాడు అంటే ఆ దీవెనను మనము కాపాడుకోవాలి, ముందుకు తీసుకుని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశీర్వదించి దీవించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఈ దీవెనలు అడ్డగించేదే అపవాది, సాతాను. దేవునికి స్తోత్రం కలుగు. ఆ క్రమంలో అనేకమైనటువంటి మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి. ఈ దినము నేను ఒక ప్రత్యేకమైనటువంటి మైండ్ స్ట్రాంగ్ హోల్డ్ గురించి మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అడ్డుగోడల్లో దాదాపు 16 రకాలైనటువంటి స్ట్రాంగ్ మైన్ స్పిరిట్స్ ఉన్నాయి. బలవంతులైనటువంటి ఆత్మలు ఉన్నాయి. హల్లెలూయా. బలవంతుడైనటువంటి ఆత్మలు, ఆ బలవంతుడైనటువంటి శత్రువుల పక్షాన బలవంతులైనటువంటి దురాత్మలు, లైక్ గొలియాతు లాంటి దురాత్మలు ఉండి మన దీవెనలను, ఆశీర్వాదములను అడ్డగిస్తున్నారు. దట్ ఈజ్ ఇన్ అవర్ మైండ్ 16 స్ట్రాంగ్ హోల్డ్ స్పిరిట్స్ ఉన్నాయి. అవి కొన్ని బ్యారియర్స్ను నిర్మించి మనల్ని దాంట్లో బంధించి వేస్తున్నాయి. వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ దట్ బ్యారియర్స్, దట్ స్ట్రాంగ్ హోల్డ్స్. వాటిని డిస్ట్రాయ్ చేయకుంటే మనము దీవింపబడలేము, ఆశీర్వదింపబడలేమని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత 3-4 రోజులుగా నేను సీరియల్గా ఈ యొక్క సిరీస్ లాగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు యూట్యూబ్లో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి ఏదైనా మీకు అనిపించినట్లయితే దానికి సంబంధించినటువంటి ఆ స్ట్రాంగ్ మైన్ ఎవరు, ఎలాగో అని చెప్పి దానికి విపులంగా తెలియజేస్తున్నాను. రూటును, ఫ్రూట్ తెలియజేస్తున్నాను. మీకు ఆ జ్ఞానాన్ని దేవుని కృపతో నేను మీకు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో, కుటుంబంలో, మీ ప్రయాణంలో ఎక్కడైనా ఏదైనా అడ్డంగా ఉన్నది అంటే వాట్ ఈస్ దట్ అనేది ఇమ్మీడియట్గా తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి రియాక్ట్ కావాలి. ప్రభు సహాయం కోరుకుని దాన్ని తొలగించి దీవింపబడాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అలాంటి మనల్ని అడ్డగించేటువంటి ఒక మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఫెమిలియర్ స్పిరిట్. హల్లెలూయా. ఫెమిలియర్ స్పిరిట్ అంటే అచ్చము దేవుని ఆత్మలాగానే దురాత్మ కూడా ఉంటుంది. హల్లెలూయా.
సేమ్ 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 కాపీ కొడుతుంది, కాపీ చేస్తుంది అన్నీ కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మంచిగా కనబడుతుంది, రీజనింగ్ కనబడుతుంది, క్షేమముగా కనబడుతుంది, మనల్ని అలాగూ మభ్య పెడుతుంది. హల్లెలూయా, మభ్య పెట్టి నిన్ను దారి తొలగిస్తుంది, దారి తొలగించి అబద్ధాన్ని నమ్మేలాగా చేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అది వెరీ డేంజరస్ స్పిరిట్ అని నేనైతే చెప్పగలను. అది చాలా కన్నింగ్గా మోసము చేస్తుందని మీకు ఈ ఒక ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఈ ఫెమిలియర్ స్పిరిట్ కొన్నిసార్లు ఇది సోదే చెప్తారు. విచెస్ అండ్ విజార్డ్స్, మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు అని, కర్ణ పిశాచి అని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయండి. చెప్పుడు మాటలు అంటే రాంగ్ స్పెల్స్, ఇవన్నీ కూడా దేవుడు అసహించుకునే కార్యాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చాలా స్పష్టంగా తన వాక్యంలో తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. లేవియా కాండం, బుక్ ఆఫ్ లెవిటికస్ 19th చాప్టర్ 31వ వచనం 31. ఇక్కడ చూడండి, కర్ణ పిశాచి గలవారి యొద్దకు వారి దగ్గరికే పోవద్దట. ఎవరి దగ్గరికి? కర్ణ పిశాచం చూసేవారంటే ఈ ఫెమిలియర్ స్పిరిట్, వీరు ఈ ప్రాక్టీస్ చేసేవారు, విచ్ క్రాఫ్ట్ చేసేవారి దగ్గరికే పోకూడదంట. సోదెగాన్ల దగ్గరికి కూడా వారి వలన ఏం కలుగుతుంది? అపవిత్రత కలుగ చేసి కొనకూడదు. మీరు వారి దగ్గరికి వెళ్ళిందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? అపవిత్రత కలుగుతుంది. యూ హ్యావ్ టు కరప్టెడ్. మనం కరప్ట్ అయిపోతాం. కరప్ట్ అయిపోయిన తర్వాత ఆ కరప్షన్తో వచ్చి నీ ఒక హృదయంలో, నీ మైండ్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఒక బ్యారియర్, ఒక కోట గోడ కడుతుంది. అది గోడ కట్టేసి దాని నుంచి వెళ్ళి మనము బయటికి నేనెక్కడికి పోయినా అని చెప్పేసాను. కానీ కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే అటు ఆకర్షిస్తాయి. ఆకర్షించినప్పుడు దేవుడు కూడా చెప్తాడు, నో ఎక్కడికి పోకూడదని. ఇంకా చూడండి, అక్కడే ఉన్న చూడమ్మా, వారి వలన అపవిత్రత కలగ చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ దేవుడనని, మీ దేవుడనైన యెహోవాను, నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు ఏదైనా కావాలంటే నన్ను అడగండి. అంతే తప్ప ఈ కర్ణ పిశాచముల దగ్గరికి కానీ, ఈ యొక్క సోదె గాన్ర దగ్గరికి కానీ, ఈ యొక్క మంత్రజ్ఞులకు కానీ, జ్యోతిష్కుల దగ్గరికి కానీ, వారి దగ్గరికి వారు ఏదో చెప్తారని, నేను ఉద్ధరిస్తారని నువ్వు వాళ్ళ దగ్గరికి పోతే నువ్వేం కలగ చేసుకుంటావట? అపవిత్రత, అన్క్లీన్ అయిపోతావు. అపవిత్రపరచబడి దేవుని దీవెనలకు, ఆశీర్వాదములకు అడ్డుగా అవి వచ్చి మనల్ని నాశనం చేస్తాయని మనం తెలుసుకోవాలి. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10-11 వచనాలు. తన కుమారునైనను తన కుమార్తెనైనను, ఇక్కడ చూడండి అనేకమైనటువంటి క్యారెక్టరిస్టిక్. అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదగానినైనను, మేఘ శకునములు చెప్పు వానినైను, సర్పశకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణ పిశాచి నడుగు వానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను. ఇది చూడండి, మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. గాడ్ రిజెక్ట్ సచ్ ఎ పర్సన్స్. ఆ హేయములైన వాటిని బట్టి మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అసహించుకుంటే హేయమైన కార్యం అట ఇది. కాబట్టి నెవర్ ఎంటర్టైన్ సచ్ ఎ థింగ్స్. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది ఏం చేస్తుంది? పాస్టర్ ఏం చెప్తలేడు, నా పెళ్ళి ఎప్పుడైతే చెప్పు, నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు చెప్పు, నేను ఎప్పుడు దీవింపబడతానో చెప్పు, ఎప్పుడు నీ ఇల్లు అనుకుంటానో చెప్పు. ఒకరు అడుగుతున్నారు ప్రార్థన చేసినాక, ఏం చెప్తున్నాడు దేవుడు నీతో అని చెప్పేశాడు. నా గురించి నీకేం చెప్తున్నాడు పాస్టర్ అని అడుగుతున్నాడు. సోద చెప్పడానికి కాదండి పాస్టర్ ఉన్నది, నీ ఉన్నటువంటి శ్రమలలో, బాధల్లో, ఇబ్బందుల నుంచి విడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తాడు, చెప్పడాన్ని నేను అనట్లేదు. దేవుడు చెప్పినప్పుడు తప్పకుండా చెప్తారు.
ఆ చెప్పే మాటలను కూడా మనం జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి వీటన్నిటిని చేయవాడు, వీటిని ఎంటర్టైన్ చేసేవాడు కూడా దేవునికి హేయమైన వాడు. ఎందుకంటే ఆ హేయమైనవి చేస్తే అక్కడికి ఆ దురాత్మ వచ్చి ఆ యొక్క వ్యక్తిని, ఆ కుటుంబాన్ని నశింప చేస్తుందని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి వాటిని ఏమాత్రం కూడా మనం ఎంటర్టైన్ చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ఒక రాజును ఏర్పరిచినాడు. సౌలు రాజు. ఆయన ఎత్తు బలవంతుడైనటువంటి శక్తిమంతుడైన ఆయన మొట్టమొదటి రాజుగా దేవుని చేత నియమింపబడ్డాడు. ఆ వ్యక్తి ఎలాగూ మోసపోయినాడు, ఎలాగూ చేసినాడు ఒకసారి చూద్దాం మనం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి దినవృత్తాంతంలో గ్రంథం, మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 10:13. ఈ ప్రకారము ఇక్కడ చూడండి, సౌలు రాజును దేవుడు ఏర్పరిచినాడు. ఏర్పరిచిన తర్వాత ఈ సౌలు రాజు దేవుని ఆశ్రయించకుండా ఏం చేసినాడంటే సోదెగాళ్ళ దగ్గరికి పోయినాడు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి, చదవమ్మా. ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, ఇక్కడ చూడండి, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెతికినందుకును ఏమైనాండి, సౌలు హతమాయన, సౌలు చనిపోయినాడు. సౌలు చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ కర్ణ పిశాచి ఈ యొక్క విచారణలు చేయడానికి ఆయన నిర్ణయం చేసుకున్నప్పుడు దేవుడు వాటికి అప్పచెప్పినాడు. అక్కడ హతమైపోయినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే యోహాను సువార్త 10:10లో దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వస్తాడు. మన జీవితాన్ని నశింప చేయడానికి, హత్య చేయడానికి, నీకున్న సమస్తము దొంగిలించడానికి వస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్ డెస్టినీ దాని డెస్టినీ ఏంటంటే మనల్ని నశింప చేయాలని, మనల్ని చంపివేయాలనేది దాని యొక్క పన్నాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు అంతటోడు నశించిపోయినాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా ఎంటర్టైన్ చేయకూడదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మనకు సమయం లేదు, అనేకమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ యొక్క మంత్రగాళ్ళు కానీ మంత్రగాళ్ళకు సంబంధించినటువంటి ఫెమిలియర్ స్పిరిట్, సోదె చెప్పుడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒక కోవకు తీసుకొచ్చి ఇలాంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. క్రొత్త నిబంధనలు ఉన్నదా పాస్టర్? పాత నిబంధనలు దేవుడు చెప్పిండు, యేసు ప్రభు మా నిమిత్తం చనిపోయిండు, వచ్చిన కొత్త నిబంధనలు కూడా ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఇంకా జరగని దాంట్లో కూడా దేవుడు రాపించి పెట్టినాడు. అది మన ప్రయోజనం కొరకు, మనం దారి తప్పిపోకుండా ఉండడం కోసం. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధనలో మీకు చూపిస్తాను నేను. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యం 16:16. అపోస్తుల కార్యం 16:16. వెళ్ళుచుండగా చూడండి, పుతోను అను దయ్యము పట్టినదై ఏం చెప్తుందంట, సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించి పెడుతున్నది. ఈ యొక్క స్త్రీ పూతోను దయ్యం పట్టింది. ద స్పిరిట్ ఆఫ్ పైథాను పట్టబడినది. ఏం చేస్తుందంటే సోదె చెప్తుంది, ఫ్యూచర్ చెప్తుంది, ఫ్యూచర్ టెల్లింగ్ చెప్తుంది అన్నట్టు, ఫార్చ్యూన్ టెల్లింగ్ చెప్తుంది. నీకు ఇలా అవుతుంది, అలా అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పి ఏం చేస్తుందంటే వారికి సొమ్మును, ధనమును సంపాదించి పెడుతుంది. దాని చేత వారు లాభపడుతున్నారు, లాభం తీసుకొచ్చి పెడుతుంది వారికి. ఆ రకంగా ఇది సోదె చెప్పడము అనేది ఎంత ఘోరమైందంటే, ఇక్కడ పౌలు భక్తుడు వస్తాడు, వచ్చి ఆ యొక్క దయ్యమును వెళ్ళగొడితే వారిని బంధిస్తారు. బంధించిన తర్వాత వారిని చెరసాలలో వేస్తారు. ఇదంతా కూడా తర్వాత స్టోరీ. కానీ ఈ యొక్క స్త్రీ అక్కడ సోది చెప్తుంది, సోది చెప్పి మనుషులను చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను మన పార్సిగుట్ట నుంచి వెళ్ళి పోతా ఉంటే మధ్యలో కూడా ఒక దగ్గర చూసినాను. ఆడ పెద్ద లైన్ ఉంటుంది, ఆటోలు ఆగుతాంటే అన్నీ చిన్నపిల్లలను తీసుకొని పెట్టి చేస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. నేను చూసి ఆశ్చర్యపోయినాను. ఓహో, వారికే ఎక్కువ గిరాకుంది, వారిని ఎక్కువ నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎంత చెప్పినా నమ్మరు. కానీ సోదగాను ఒక్క మాట చెప్పని తూచా తప్పకుండా చేస్తారు. అంతే చేస్తారు. చేసి దాంట్లో కూరుకుపోయి కొలాప్స్ అవుతారు. కొలాప్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వేలు మిగులుతాయి. ఆ నీటిలో మునిగిపోయేటప్పుడు పాస్టర్
నన్ను కాపాడని, నాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి చేయలేపుతా అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నాశనానికి అప్పగించకుండా నేను తప్పిస్తాడు. దేవుని మాటను మనం వినాలి. దేవుడు సహాయం చేయకుండా ఉండడు. నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. 7 నేత్రములు కలిగిన వాడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఎరుగును ఆయన. మన అంతరంగమును అంతరేంద్రియములను కూడా పరిశీలించగలిగిన దేవుడు ఆయన. ఆయన కన్నులకు ఏదేం మరుగైంది ఏం లేదు. నేను ఎప్పుడు చెప్తాను, మనం ప్రార్థన చేయాలి. లార్డ్ హెల్ప్ మీ, ప్రభువా నాకు సహాయం దయచి. చిన్న మాట అది అడగం. వీళ్ళ దగ్గర పోదాం, వాళ్ళ దగ్గర పోదాం. ఈ మధ్య క్రైస్తవ లోకంలోనే ఈ యొక్క ఫెమిలియర్ స్పిరిట్ పనిచేస్తుంది. హల్లెలూయా. బీ అలర్ట్. అంత్యకాలములో అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో కూడా ఉన్నది. పాత నిబంధనలో ఉన్నది, క్రొత్త నిబంధనలో కూడా ఉన్నది. పేతురు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పినాడు. పౌలు భక్తుడు చెప్పినాడు, అంత్య దినంలో ఎవరు బయలుదేరతారంట? అబద్ధ ప్రవక్తలు. దే టెల్ లైస్. అబద్ధములు చెప్తారు, సోద చెప్తారు. కొంతమంది రేట్లు పెట్టుకొని చెప్పేది కాదండి ప్రవచనం. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి చెప్పేది మాత్రమే ప్రవచనము. హల్లెలూయా. దేవుడు ప్రేరేపించకుండా నీ హృదయంతో, నీ ఆలోచనతో, నీ తలంపులతో, నీ జ్ఞానంతో చెప్పేది ప్రవచనము కాదు. ఈ ఫెమిలియర్ స్పిరిట్ వారిలో ఉండి వారిని డీవియేట్ చేస్తుంది, మోసం చేసి నాశనం చేస్తుంది. కాబట్టి మనము ఆ ప్రలోభాలకు, ఆ మోసాలకు, ఆ అబద్ధాలకు మనం లొంగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు మన హృదయంలో ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు. ఒక్క మాట అడగండి, ప్రభా నాకు చూపించు, ప్రభా నాకు బయలుపరచండి ప్రభా అంటే చెప్తాడు ఆయన. అందుకనే మత్తయి సువార్త 7:7 ఏమంటాడు? అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివాడు పొందుకుంటాడట. నువ్వు అడగనే అడగవా? మంది మాటలు చెప్పడం అంటే వేరే వాళ్ళు చెప్తా ఉంటే మంచిగా వింటాం. ఏమైంది సమస్యలు వేరే వాళ్ళకి చెప్తాం. దయచేసి చూడండి, మీ సమస్య ఒక వ్యక్తికి ఒక్కసారి చెప్పిండ్రు అనుకో, వింటారు, చాలా బాగా వింటారు. అదే సమస్య రెండోసారి చెప్పండి, పాత స్టోరీ. మూడోసారి చెప్పండి, అమ్మా అరిగిపోయిన రికార్డే వస్తుంది. ఇక నాలుగోసారి అంటే నిన్ను తప్పించుకొని పోతారు, వారు వినలేరు నిన్ను. హల్లెలూయా. నీ సమస్యను పరిష్కరించలేరు వాళ్ళు, కాబట్టి వారు తప్పించుకొని పోతారు. మనుషులను కాదు, మనుషులను ఆశ్రయించుకుంటూ నువ్వు యెహోవాను ఆశ్రయించినప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆధారము, మన ఆశ్రయము దేవుడై ఉండాలి. ద ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గాడ్. హల్లెలూయా. ఒక మాట నన్ను చాలా షాక్ గురి చేసింది. దయచేసి ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనం. జెర్మియా 17:5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, నరులను ఆశ్రయించు శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. చూడండి, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును నేను చెప్పినాను కదా, హృదయమును మోసపరుస్తుంది సాతాను. ఈ హృదయం ఏం చేస్తారంట? హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుంటారు. ద ఫెమిలియర్ స్పిరిట్ వచ్చేసి నీకు అడ్డుగోడ కట్టి నిన్ను దేవుని నుంచి దూరం చేసి ఏం చేస్తుంది? శాపగ్రాహిగా చేస్తుంది, నీకు అడ్డుగోడగా పెట్టేసి నీకున్నటువంటి స్థితిగతులను మొత్తం కూడా కొలాప్స్ చేస్తుంది. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఫెమిలియర్ స్పిరిట్, ఇలాంటి వాటికి మనం ఏమాత్రం కూడా తావు ఇవ్వకూడదు. ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. అమ్మ, ఏదైనా సమస్య ఉందా? ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రండి. ప్రభు మిమ్మల్ని ఎప్పుడు కూడా త్రోసి వేయడు. నాకు ఒక మాట చాలా ఇష్టం. ఆయన యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయడంట. నేను త్రోసివేయడు. హీ లవ్స్ యూ సో మచ్. ఆయన ఏమంటున్నాడు? నీ సమస్య ఏందో చెప్పు, నా దగ్గరికి రా అంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని నీకు తెలియజేస్తాడు. అందుకే నేను నరులను ఇప్పుడు 3 సార్లు ఒకరి దగ్గరికి పోయి నీ సమస్య చెప్పుకున్నాడు, 4వసారి నిన్ను చూసి పారిపోతాడు. ఇంకోటి 4వసారి నుంచి నీ గురించి వాళ్ళు ప్రాపగండ చేస్తూ ఉంటారు. ఆమె తెలుసా నీకు?
ఇట్లా తెలుసా అట్లా తెలుసా అదా ఇదా అని చెప్పి నీ గురించి బ్యాడ్గా చేస్తూ ఉంటారు. నువ్వు దేవునికి చెప్తే నువ్వు దేవుడు ఎన్నిసార్లు చెప్పినా విసుగుకోడు. హల్లెలూయా. ఆయన విసుగుకోని దేవుడు. ఆయన వింటూనే ఉంటాడు. వినడమే కాదు, నీకు జవాబు ఇస్తాడు. ఇచ్చి నిన్ను బలపరిచి ధైర్యపడి. దేవుడు ఎవరికైనా చెప్తాడా? ఎవరికి చెప్పాడు. కాబట్టి మన ఆధారము, మన ఆశ్రయము దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. ఈ అడ్డుగోడలన్నీ పాస్టర్ గారు మీరు చెప్తున్నారు బాగానే ఉన్నాయి. మా జీవితంలో కొన్నిసార్లు మేము తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉన్నాము. వీటి నుండి మేము ఎలాగో బయటపడాలి, ఎలాగో మేము వీటి నుంచి విడిపింపబడాలి, ఈ అడ్డుగోడలన్నీ ఎలాగో తొలగించి వేయాలి, అడ్డుగోడలన్నీ ఎలాగో కూలద్రోయాలి పాస్టర్ గారు అని చెప్పేసి మీరు అడగవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సమస్తము ఇందులో మనకు వాక్యంలో రాపించి పెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను మనం చేత్తు పెట్టుకోని ప్రార్థన, అలాగే దేవుడు మనకు కొన్ని అధికారాలను ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి చూడండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాలు ఏమై ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఫెమిలియర్ స్పిరిట్. ఈ ఫెమిలియర్ స్పిరిట్ కాదు, మనం హోలీ స్పిరిట్ను ఆశ్రయించాలి. పరిశుద్ధాత్మ సహాయంను అడగాలి. ఎక్కడున్నాడు ఆయన? మన హృదయంలోనే ఉన్నాడు, మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడా నాకు సహాయము దయచేయండి అని అన్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. చేసి నిన్ను బలపరిచి ధైర్యపరుస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఆత్మ వరముల చేత నిన్ను నింపుతాడు. అపవాది శక్తులన్నిటికంటే నిన్ను శక్తిమంతుడుగా చేస్తాడు. హల్లెలూయా. ఎవడైనా నిన్ను కత్తి పట్టుకొని వచ్చి నిన్ను చంపాలని అనుకున్నాడు అనుకో, ప్రభువు నీకు తుపాకిస్తాడు. హల్లెలూయా. వాడు దగ్గరికి వచ్చి పడవాలి కానీ నువ్వు దూరం నుంచి వెళ్ళవన్నీ షూట్ చేయాలి. అలాంటి శక్తి కలిగినటువంటి ఆయుధాలు ప్రభు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఆయుధాలు ఏంటి ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో దేవుడు మన అన్ని రకాలైనటువంటి ఆయుధాలను ఇచ్చినాడు. ఈ ఆయుధాలన్నిటిని మనము ఉపయోగించుకోవాలి. 12:4 1 కొరింథీ 12:4 కృపావరములు ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆ పరిశుద్ధాత్మ మన హృదయాలలో నివసించుచున్నాడు. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అందరిలో అన్నిటినీ జరిగించేది ఒక్క ఆత్మనే, ఒక్క పరిశుద్ధాత్మనే. కాబట్టి మనం పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి. ఆధారపడ్డప్పుడు ఆయన ఎలా బలపరుస్తాడు చూడండి. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మ వివేచనలు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చేపు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా దేవుడు తన వరాలను ఇస్తాడు. నీ అవసరం ఏమున్నదో, నీ అక్కర ఆ టైంలో ఏమున్నదో నీకు తెలియదు. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా నీకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ సమయంలో నీకు కావలసినటువంటి ఆత్మ వరము చేత నిన్ను శక్తితో నింపి నిన్ను ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయోమయంలో ఉన్నావో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అనారోగ్యతలున్నా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, స్వస్థపరిచే వరం ఇస్తాడు. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని మనం విశ్వాసం లేనప్పుడు విశ్వాసం ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉండి నేను శక్తితో నింపుతాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకొని ఏం చేయాలి? ఒక మాట చూడమ్మా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రానమును
దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. మనం ఒక ఖడ్గమును ధరించాలి. ఆ ఖడ్గం ఏంటిది? ఆత్మ వలన, ఆత్మ ద్వారా ఉన్నటువంటి వాక్యమనే ఖడ్గము. ఈ వాక్యమనే ఖడ్గమును మనం ధరించాలి. ధరించి అపవాదిని ఎదిరించాలి. ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. అందుకనే యాకోబు 4:7 దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి. ఈ ఆయుధాలను మనం ధరించి దాన్ని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తిని పొందుకోవాలి. మనం భయపడకూడదు. మనం బలహీనమైన వాటి వైపు మనము పరిగెత్తకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడండి. అది గమనించండి. ముందుగా ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినాడు. మంత్రగాడు ప్రాణం పెట్టలేదు, సోదగానులు చెప్పలేదు, చిలక జోస్యం చెప్పేటాడు. చిలక జోస్యం చెప్పేటోడు రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చొని అదేంటిది ఆ కార్డ్స్ పంచుకుంటూ ఏదో సోద చెప్తాడు. వాని స్టోరీ మంచుకుంటే వాడు అక్కడ కూర్చోడు. హల్లెలూయా. వాని స్టోరీ బాగాలేక అక్కడ కూర్చున్నాడు. నువ్వు వాని దగ్గర పోతే నువ్వు వానిలాగానే అయిపోతావు. నువ్వు ఎవరినైనా సలహా అడిగినా, ఏది అడిగినా వాళ్ళ స్టేజ్ ఏంటిది? వారు నీకంటే జ్ఞానవంతులా, తెలివివంతులా, వారు దానిలో నుండి వచ్చారా, వారికి దాంట్లో అనుభవం ఉన్నదా లేదా, ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే వాళ్ళు చెప్పే సలహాను పాటించాలి. ఏదో ఇక సోదే అయిపోతుంది, అబ్బా అక్కడికి పోతే మస్తు అయిపోతామంట. అటు చాలామంది వస్తున్నారు. ఇక్కడ టచ్ అనగానే మొత్తం 100 మంది పడిపోతున్నారు. ఇక్కడ అద్భుత కార్యాలు జరుగుతుంది. పర్సులో మొత్తం పోతే పర్సు కాలు పెట్టుకుని పోతే డబ్బులు నిండిపోతాయంట. ఎక్కడి అండి? వాక్యానుసారముగా ఉన్న వాటినే మనము విశ్వసించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అపవాది అంత్య దినములలో మనల్ని మోసం చేస్తాడు. మోసం చేసి దేవునికి నిన్ను దూరపరిచి నిన్ను నశింపచేసి నరకానికి పంపించాలని అపవాది యొక్క పన్నాగమైంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది మీ జీవితంలో ఏదైనా కార్యాలు చేస్తుంటే ఒకటే ఆయుధం మన దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఒక్కసారి మత్తయి సువార్త 16:18 చూడమ్మా. ఈ ఆయుధాన్ని మీరు అందరూ ఉపయోగించి మీ పరిస్థితిలో, మీ సర్కమ్టెన్సెస్లో, మీ ఆఫీసులో, మీ ఉద్యోగంలో, మీ కుటుంబంలో, మీ యొక్క సిచ్యువేషన్స్లో ఎక్కడ ఏదున్నా కూడా యూ కెన్ రియాక్ట్ బై దిస్ వర్డ్. మత్తయి సువార్త అందరు తీయండి దయచేసి. 16వ అధ్యాయం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి, మీకేమిచ్చినాడు దేవుడు? పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులను నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు భూలోకమందు దేనిని బంధిస్తే అది పరలోకమందు బంధింపబడుతుంది. నువ్వు భూలోకమందు దేనిని విప్పితే అది పరలోకమందు విప్పబడి. దట్ ఈజ్ యువర్ పవర్ అండ్ అథారిటీ గాడ్ గివెన్ టు హిస్ పీపుల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏదో భయపడి గడగడ వణికిపోయి ఇట్లా అట్లా అని చెప్పి కలవరపడని అవసరము లేనే. ఈవెన్ సాతాను, అపవాది, లూసిఫర్ వచ్చి నీ ఎదుట నిలబడ్డా నువ్వు భయపడొద్దు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. లూకాసు వార్త 10:19 చూడమ్మా. 18 నుంచి చదవండి. లూకాసు వార్త 10:18. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు ఎంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శత్రువు సాతాను మనకు శత్రువు బలమంతటి మీద, అది మీరు చదివితే మీకు అర్థమవుతుంది. శత్రువు బలం అంతటి మీద మీకు శక్తిని అనుగ్రహిస్తాడట. కింద కాదు, మీరు తక్కువ వాళ్ళు కాదు. ఇంకొకటి, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. అమ్మో భయపడుతున్నావు, అబ్బో కూరలు బాగున్నాయి, నాలుక బాగా బయటికి పెట్టింది అని చెప్పి నువ్వేమి భయపడని అవసరం లేదు. ఆ భీకర రూపాన్ని చూసి నువ్వు జంకన అవసరం లేదు. అది నిన్ను చూసి భయపడతా ఉంటుంది. హల్లెలూయా. అది నిన్ను చూసి భయపడతా. ఎందుకు? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి నిన్ను చూసి భయపడతాను. కాబట్టి నువ్వేమాత్రం భయపడకూడదు. భయపడ్డవా ఇట్ కన్జ్యూమ్స్ యూ.
నిన్ను కన్జ్యూమ్ చేసి పడేస్తుంది, నిన్ను మిరింగి వేస్తుంది. దేవునికి స్తోత్రం కాదు. కాబట్టి మనము ఈ యొక్క అపవాది క్రియలను లయము చేయాలి, అపవాదిని ఎదిరించాలని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఫెమిలియర్ స్పిరిట్ను మనము అది కట్టినటువంటి దుర్గములన్నిటిని కూలద్రోయాలి. మన జీవితంలో కుటుంబంలో కానీ అడ్డుగా ఉన్నటువంటి గోడలన్నీ కూల్చివేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ ద సీజన్. మీరు ఏమన్నా అనుకోండి, దయచేసి చెప్తున్నాను, 2021 సంవత్సరం గురించి దేవుడు అన్ని బ్రేక్ త్రూస్ చేయబోతున్నాడు. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, అన్ని రకాలైనటువంటి బ్లెస్సింగ్స్ విడుదల చేయబోతున్నాడు. వి జస్ట్ క్లైమేట్ అంతే. ఏదైతే అడ్డుగోడలు ఉన్నాయో తొలగించుకోండి. ఆయన అపారంగా దీవించి ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకుందాం. మనం కృపను పొందుకొని మనం ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ సహాయం అడగండి. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్లో. మీరు ఏమాత్రం వెనకంజ వేయకూడదు. అడ్డుగోడలు ఏమున్నాయి మీరు చూడండి, చూస్తే అవి తొలగించుకున్నారంటే దేవుడు మిమ్మల్ని అపారంగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృపను పొందుకొని మనం అపవాది క్రియలను లయం చేస్తూ మనం దీవింపబడాలి. దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం ఎక్కడేసిన వారం అక్కడనే ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకొని మనము ముందుకు సాగిపోదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుని యేసు రక్తం ప్రతి పాపం నుండి, ప్రతి దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తుంది. ఏదైనా పొరపాటు జరిగిందా, తెలిసి చేసినా తెలియక చేసినా, ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు. ఆయన క్షమించని పాపము లేదు, క్షమించలేని పాపి లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాపమును ద్వేషిస్తున్నాడు కానీ పాపిని ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదైనా కూడా పొరపాటు చేసినట్లయితే, ప్రభు నన్ను క్షమించండి, మీ రక్తంతో శుద్ధీకరించండి అయ్యా. అపవాది నా చుట్టూ వేసినటువంటి ఈ యొక్క కోట గోడలను, దుర్గములను, ప్రాకారములను, ఆ యొక్క బురుజులను అన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో కూల్చివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక విధమైనటువంటి ఫెమిలియర్ స్పిరిట్స్, ద పైథాన్ స్పిరిట్, ద డివినేషన్ స్పిరిట్, సోర్సరీ స్పిరిట్, అలాగే ఆస్ట్రాలజీ, అలాగే అనేకమైనటువంటి ఫ్లాటరింగ్స్ చేసేటువంటి స్పిరిట్, ఫాల్స్ ప్రాఫెసీ చేసేది, ఫార్చ్యూన్ టెల్లింగ్ చేసేటువంటి, హోరోస్కోపింగ్ చేత అనేకమైన విధాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. వాట్ ఎవర్ దట్, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. ఏ హిండరెన్సెస్లో మనం ఉన్నాము ప్రభువుని అడగండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధాత్మ మాకు బయలుపరచండి దేవా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఫెమిలియర్ స్పిరిట్ ఏదైనా కానీ, నేను చెప్పిన ఇప్పుడు ఇవన్నిటిలో ఏదైనా మేము బాధపడుచున్నాం, ఏ అడ్డుగోడలు ఉన్నాయో పాస్టర్ గారు మాకు కూడా తెలియదు, కానీ ఈ అడ్డుగోడలన్నీ కూలిపోయేలాగా మీరు ప్రార్థన చేయండి అని విశ్వాసం కలిగిన వాళ్ళు దయచేసి లేచి నిలబడండి. ప్రే ఫర్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అపవాది మా జీవితంలో, మా కుటుంబంలో, మా మనస్సులో, మా మైండ్లో ఎరెక్ట్ చేసినటువంటి, కట్టినటువంటి, బిల్డ్ చేసిన ఎవ్రీ మైండ్ స్ట్రాంగ్ హోల్ ఆఫ్ ద ఎనిమీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మా మధ్యలో ఉన్న గొప్ప దేవానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఫెమిలియర్ స్పిరిట్ యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నిటి నుంచి, బ్లాకేజెస్ నుంచి వెళ్ళి విడిపింపబడాలని తండ్రి ఆశతో నిలబడ్డ మీ ప్రజలను మీరు చూస్తున్నారు. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో ఐ కమాండ్ దట్ ఫెమిలియర్ స్పిరిట్స్, వాట్ ఎవర్ ద స్పిరిట్ ఎరెక్టెడ్, వాట్ ఎవర్ ద వాల్స్, వాట్ ఎవర్ ద జెరికో వాల్స్, వాట్ ఎవర్ ద mind strongholds, in the mighty name of Jesus I pull it down in the mighty name. I pull it down right now in the mighty name of Jesus. From the foundation I pull it down and burn out into, in the mighty name of Jesus, burn out into ashes in the mighty name of Jesus. By the Holy Spirit, rivers of the water, the flood of the Holy Spirit, flush it out and clean away that substances in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు. ప్రతి విధమైన అడ్డుగోడలను, మా ప్రియుల జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన అడ్డుగోడలను కాల్చి వేస్తున్నాము దేవా. నీకే వందనాలు. మీ ప్రేమతో నింపండి ఆ స్థలాన్ని. మీ యొక్క తండ్రి
నాయన ప్రభా ఆ కృపతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి దేవానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి, మీ వాక్యముతో నింపండి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాం. మా జీవితంలో, మా కుటుంబంలో, మా పరిస్థితుల్లో అడ్డుగా ఉన్నటువంటి ప్రతి విధమైన అడ్డుగోడలు, వాట్ ఎవర్ ద బ్యారియర్స్, వాట్ ఎవర్ ద రెడ్ సీ, వాట్ ఎవర్ ద జోర్డాన్ రివర్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, వాట్ ఎవర్ ద ఫెమిలియర్ స్పిరిట్, వాట్ ఎవర్ ద స్పిరిట్ ఎరెక్టెడ్ అండ్ ప్లాంటెడ్ సీడ్స్ కానీ, ఎరెక్టెడ్ వాల్స్ కానీ, ఏదైనా యేసు నామములో పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి వేస్తున్నాం, పరిశుద్ధాత్మ శక్తి చేత కూల్చి వేస్తున్నాం. వి డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఐ రిలీజ్ ద బ్లెస్సింగ్ అపాన్ మై పీపుల్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో ద రివర్స్ ఆఫ్ ద waters of the Holy Spirit flow into their lives, flow into their lives Lord, flow into their families, flow into their jobs Lord, flow into their situations Lord. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అడ్డు గోడలు కూలిపోవును గాక, ప్రతి ఆటంకములు తొలగిపోవును గాక, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రములు 2 పాయలు అవును గాక. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఐ రిలీజ్ అబండెంట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్, అబండెంట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద సీస్ అండ్ ఎర్త్ లార్డ్. నీకే వందనాలు. ఐ కమాండ్ ద 4 కార్నర్స్ టు లూజ్ యువర్ గ్రిప్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎస్పెషల్లీ దొంగ మన దగ్గర నుంచి అనేకంగా దొంగిలించి, ద థీఫ్ థెఫ్ట్ సో మెనీ థింగ్స్, స్టోలెన్ సో మెనీ థింగ్స్. I command that thief in the mighty name of Jesus. I command you in the name of Jesus. I bind you, I seize you, I chain you in the name of Jesus. Whatever that you stole from us, you have to pay back, return back 7 times in the mighty name of Jesus. The mighty angel of God come down and manifest in the name of Jesus. Recover everything whatever we lost in the name of Jesus. In the mighty name of Jesus, I decreed and declare in the name of Jesus. యేసు నామములో మీ అద్భుత ఆశ్చర్య కార్యమును జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రజలను దీవించండి, ఆశీర్వదించి. అలాగే తండ్రి, నేను ఆరోగ్యముల గురించి ప్రార్థన చేస్తున్నాను. వాట్ ఎవర్ ద సేటన్ ఎరెక్టెడ్, ఇన్ఫెక్టెడ్, అప్రెస్డ్ diseases in the name of Jesus, I command in the name of Jesus, by the blood of Jesus, by his stripes we are healed. In the name of Jesus, every affliction, I command you right now, get out in the name of Jesus. Be healed in the name of Jesus. Be healed and made whole in the mighty name of Jesus. Head to whatever the pain, whatever the affliction, whatever the oppression, in the mighty name of Jesus. I seize you, I bind you, I nullify you, I collapse your power in the mighty name of Jesus. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ యొక్క తండ్రి నాయన ప్రభు సమయంలో మీ యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలు, ఈ యొక్క సందేశం విన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ఫ్యూచర్కు, వారి యొక్క విజన్కు, మిషన్కు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి విధమైన అడ్డుగోడలను తొలగించి వేసి మీ మీద ఆధారపడి వారు గొప్ప విజయములను పొందుకునే కృపను దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.